మహానాడును ఘనంగా నిర్వహించిన ధనుంజయ యాదవ్ ఆధ్వర్యంలో క్లస్టర్ 7 కార్యక్రమం విజయవంతం. ఓబులవారిపల్లె మండలం క్లస్టర్ 7 పరిధిలోని జీవిపురం కళ్యాణ మండపంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మహానాడు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో సుమారు 1400 మంది కార్యకర్తలు, అభిమానులు ఉత్సాహంగా పాల్గొన్నారు. క్లస్టర్ 7 ఇన్ఛార్జ్ వైకోటాకు చెందిన బొంబై ధనుంజయ యాదవ్ ఆధ్వర్యంలో కార్యక్రమానికి విచ్చేసిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించారు. కార్యక్రమం విజయవంతం కావడానికి సమగ్ర ఏర్పాట్లు చేసిన యువ నాయకుడు ధనుంజయ యాదవ్ ను పలువురు నాయకులు, కార్యకర్తలు అభినందించారు. జయంతి ఉత్సవాల్లో భాగంగా 27 తేదీలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో మొదటి రోజు ఈరోజు ఇక్కడ మన కోడూరు నియోజకవర్గంలో ఓబులవారిపల్లె మండలం క్లస్టర్ విద్యార్థుల తరఫున మేమందరం కూడా కలిసి ఘనంగా నిర్వహించుకుంటున్నాము. ఇక్కడ ఉన్నటువంటి బూతుల వారీగా ప్రతి ఒక్కరు కూడా దీంట్లో పాల్గొన్నారు. రేపు కూడా ఈ కార్యక్రమం మొదలవుతుంది. రేపు పెద్ద ఆయన పుట్టినరోజు, ఆయనకు ఘనంగా కూడా రేపు కూడా మేము తరఫున పెట్టాము. కావున ఈరోజు ఈ ద్వారా ఈ సమావేశాన్ని ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా చేరవేసుకుని కూడా కోరుతున్నాం. నాయకులు అందరూ పెద్ద ఎత్తున కలిసి ఈ ప్రోగ్రామ్ని నారా లోకేష్ బాబు గారు జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించిన తర్వాత మొట్టమొదటి మహానాడు పొదుపు చర్యల్లో భాగంగా వర్చువల్ హైబ్రిడ్ విధానంలో ప్రజలకు, నాయకులకు, కార్యకర్తలకి అందరికీ వాళ్ళ క్లస్టర్ పరిధిలో ఉన్న ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఈ ప్రోగ్రాంని నిర్వహించడం జరిగింది. దానికి ప్రజలందరూ, కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున చేరుకొని ఈ కార్యక్రమాన్ని నారా లోకేష్ బాబు గారి నాయకత్వంలో మొట్టమొదటి మహానాడు నిర్వహించుకున్న సందర్భంగా అందరూ కలిసి జయప్రదం చేయడం జరిగింది. మీడియా మిత్రులకు, తెలుగుదేశం కుటుంబ సభ్యులకు, క్లస్టర్ ఇన్ఛార్జీలకు, బూత్ ఇన్ఛార్జీలకు, గ్రామ అధ్యక్షులకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు తిరుపతి జిల్లా ఓబులవారిపల్లి మండలం క్లస్టర్ 6 6వ నెంబరు క్లస్టర్ ఇన్ఛార్జి ఆధ్వర్యంలో అద్భుతంగా మహానాడు నిర్వహించడం జరిగింది. ప్రతి ఏటా మహానాడు ఏదో ఒక ప్రాంతంలోనూ, ఒక జిల్లాలో, హెడ్క్వార్టర్లోనూ జరిగేది. కానీ లోకేష్ బాబు గారు ఒక క్లస్టర్లకు, మండల నాయకులకి వాళ్ళ అభివృద్ధి కోసం ప్రతి ఏరియాలో క్లస్టర్ పరిధిలో ఒక మహానాడు నిర్వహించుకొని క్లస్టర్ ఒక మండల అధ్యక్షుడు, మండల జనరల్ సెక్రటరీ వాళ్ళను లోకల్ లీడర్ను ప్రోత్సహించి బలపరిచే విధంగా ఈ ప్రోగ్రాం జరిగింది. దీనికి ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క ప్రజలు, ప్రతి ఒక్కరూ పాల్గొని విజయప్రదంగా నిర్వహిస్తున్నారు. ధన్యవాదాలు. ఓబులవారిపల్లె మండలం గ్రామ ప్రజల తరఫున, నాయకుల తరఫున, మీడియా మిత్రులకు మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ రోజున మహానాడు సెలబ్రేషన్స్ అనేవి చాలా ప్రత్యేకమైనవి. ఏ విధంగానంటే గతంలో కొన్ని పదుల సంఖ్యలో మహానాడు కార్యక్రమాలు చాలా జయప్రదంగా పసుపు సైనికులు, నాయకులు ప్రతి ఒక్కరూ జయప్రదంగా నిర్వహించారు. కానీ ఈ రోజున దేశం సంక్షోభ సమయంలో ఈ మహానాడు ప్రత్యేకంగా నిర్వహించడం అనేది అదేవిధంగా ఈ మహానాడు సామాన్య కార్యకర్తలు ఇంత పెద్ద ఎత్తున నిర్వహించడం అనేది పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షులు వారు శ్రీ నారా లోకేష్ బాబు గారు మాకు ఇచ్చిన అదృష్టంగా మేము భావిస్తున్నాము. తదనుగుణంగా మా నారా లోకేష్ బాబు గారి యొక్క ఆశయాలకు అనుగుణంగా ఈ రోజున పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని క్లస్టర్ 6 ఓబులవారిపల్లి మండలంలో నిర్వహించి జయప్రదంగా కొనసాగిస్తున్నాము. అదేవిధంగా ఈ రోజున ఇంత జయప్రదంగా కావడానికి ఈ కార్యక్రమంలో మండలంలోని గ్రామ ప్రజలు, అదేవిధంగా కార్యకర్తలు, గ్రామస్థాయి అధ్యక్షులు,
వారి కార్యదర్శులు, బూత్ ఇన్ఛార్జీలు ప్రతి ఒక్కరూ తమ ముందుగా ఈ కార్యక్రమాన్ని పాల్గొని మహానాడు కార్యక్రమం మొదటి రోజు చాలా జయప్రదంగా నడవడానికి పూర్తి సహాయ సహకారాలు అందించారు. స్వర్గీయస్తులు నందమూరి తారక రామారావు గారి జన్మదిన సందర్భంగా తెలుగుదేశం ఆయనను స్మరించుకుంటూ ప్రతి కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ చేసేటటువంటి మహానాడు అనే ప్రోగ్రాంను మా రైల్వే కోడూరులో మా క్లస్టర్ అయినటువంటి ధనుంజయ గారి ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి మహానాడుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మమ్మలను ఇంత గొప్పగా ఎంకరేజ్ చేస్తున్నటువంటి మా పార్టీ నాయకులు గౌరవనీయులు కస్తూరి విశ్వనాథ నాయుడు గారికి మరియు నాయకులకు, కొంతమంది వ్యక్తులకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, రేపు కూడా ఇదే విధంగా జరిగేటటువంటి మహానాడును ప్రతి ఒక్కరూ విచ్చేసి ఈ మహానాడును విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. జై తెలుగుదేశం, జోహార్ అన్న ఎన్టీఆర్. రైల్వే కోడూరు నియోజకవర్గం ఓవులారిపల్లి మండలంలో ఈరోజు ధనుంజయ ఆధ్వర్యంలో క్లస్టర్గా ఇక్కడ మాకు మహానాడు జయప్రదంగా జరిగింది. గ్రామాల నుంచి ప్రజలు తండోపతండాలుగా వచ్చారు. ఇంత ఎత్తున ఇంత భారీగా ఈ మహానాడు ఓవులవారిపల్లి మండలంలో పల్లా పెద్ద వెంకట సుబ్బయ్య కళ్యాణ మండపంలో జరుగుతుందని మేము ఎప్పుడు ఊహించను కూడా లేదు. ఏమంటే ఎన్నో మహానాడులకు మేము వెళ్ళాం. ఈరోజు ఆ మహానాడు మేమే నిర్వర్తించేదానికి, అందరినీ ఏర్పాటు చేసేదానికి, కలిసికట్టుగా పనిచేసేదానికి ఈరోజు మాకు అవకాశం వచ్చినందుకు నాయకులకు, కార్యకర్తలకు మరియు ప్రజలకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా నిర్వర్తించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున పాదాభివందనాలు చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఇదే విధంగా రాబోయే కాలంలో కూడా ఇలాంటి ప్రోగ్రాంలు చేసేదానికి ఇంకా ముందుండి ఇంకా ముందుకు తీసుకువెళ్లేందుకు మేము సహకరిస్తామని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, జై జోహార్, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. ఓవులారిపల్లి మండలం క్లస్టర్ నెంబర్ 7లో ఈరోజు ఘనంగా జరిగిన మహానాడు కార్యక్రమానికి చేసిన ప్రతి తెలుగుదేశం కార్యకర్తకి, అభిమానికి, ప్రజలకి, నాయకులకి పాదాభివందనాలు. ఇలాగే మరెన్నో కార్యక్రమాలు రేపు కూడా ఇదే విధంగా ఆదరించి మహానాడు కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం. అందరికీ నా నమస్సమాంజలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు తెలుగుదేశం పార్టీ నందమూరి తారక రామారావు గారు నిర్మించినటువంటి పార్టీ ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని అధికారంలో ఉన్నా లేకున్నా ప్రతి కార్యకర్త ఎంతో విధిగా జరుపుకునే పండగ ఈ మహానాడు ఈ సూరి వర్చువల్గా జరపడం జరిగింది కొన్ని కారణాల వల్ల. ఇప్పుడు ప్రతి కార్యకర్తకి ఈ యొక్క డిజిటల్ ద్వారా తెలుసుకునే అవకాశం ఏదైతే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పారో, మా లోకేష్ బాబు గారు డైరెక్షన్లో పార్టీ నడుస్తుంది. ప్రతి ఒక్క అంశాన్ని క్లుప్తంగా వివరిస్తుంటే మా కార్యకర్తలు వీక్షించడాన్ని ఎంతో సంతోషకరంగా ఉంది. మాకు ఈ రైల్వే కోడూరు నియోజకవర్గంలో ఇక్కడ ఈ జరుపుకునే పండుగ క్లస్టర్, మా క్లస్టర్ ఓబుల్వారిపల్లి మండలానికి సంబంధించి ఇక్కడ చెన్నకేశ్వర స్వామి దేవాలయం వద్ద ఏర్పాటు చేశారు. చాలా చక్కగా ఏర్పాటు చేశారు. ప్రతి కార్యకర్త ఈరోజు గర్వంగా చెప్పుకునే ఏదైనా పండగ ఉంది అంటే అది తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు, నందమూరి తారక రామారావు గారు నిర్మించినటువంటి పార్టీ ఈరోజు ఎన్నో కష్టాలను ఒడిదుడుకులను ఎదుర్కొని వచ్చిన ఈ యొక్క పార్టీకి కార్యకర్తలే ప్రథమ బలం. ఈ బలం ప్రతి గ్రామాన ఎంతో విధంగా పక్క పార్టీ కంటే ఎక్కువ బలమైన కార్యకర్తలు ఉన్న పార్టీ ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే డైరెక్షన్స్ ఇస్తారో ఆ డైరెక్షన్లో ప్రతి కార్యకర్త క్రమశిక్షణగా ఎంతో ఇదిగా నడుచుకోగలిగిన
పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ. ఈ యొక్క మహానాడు విజయవంతం చేసిన మా కార్యకర్తల ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.